హలో అండి. నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం, 10వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. శేషమ్మ తత్వం తెలిసిన రాధ ఆవిడ మాట పట్టించుకోలేదు. మామగారు ఎంతో బాధపడుతూ ఈ బాధ్యత తనకు అప్పగించారనుకుని, నాకు పని ఏం లేదు రా మృదుల, నేను జడ బాగా వేస్తాను, దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంటూ అంది. నాకు ఈ సంబంధం ఇష్టం లేదక్కా, తల తిప్పేస్తూ అంది. వెర్రి ముఖందాన, నీ ఇష్టం నా ఇష్టం ఎవరు పట్టించుకుంటారే? వాళ్ళు ఓ గాడిదను తీసుకొచ్చి వీడే నీ మొగుడు అంటే తల వంచుకొని పుస్తకట్టించుకోవాలి. అవే మాటలండి. మృదులకి ఇష్టం లేని సంబంధం ఎందుకు చేస్తారు? ఒక్కడే అబ్బాయి, ఇల్లుంది, మంచి కుటుంబం. అబ్బాయి మృదులని నచ్చితేనే చేస్తారు అని తిరిగి మృదులతో అంది. మృదుల, ఆ అబ్బాయిని చూడు, నీకు నచ్చకపోతే నాతో చెప్పు, మామయ్య గారికి నేను చెప్తాను. మృదులకి నచ్చచెప్పి తన గదిలోకి తీసుకెళ్లి తలదువ్వి తీరుగా జడవేసింది. ముఖం కడుక్కురమ్మని తనే కాటుక బొట్టు దిద్దింది. పట్టుచీర కట్టింది. తన నెక్లెస్ గాజులు వేసింది. తలలో కనకాంబరాల మాల పెట్టింది. అద్దంలో చూసుకో, ఇప్పుడెలా ఉన్నావో అంది. మృదుల అద్దంలో తనని చూసుకొని తానే మురిసిపోయింది. పెళ్లివారు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించారు. కాసేపు కబుర్లైనాక కాఫీ పలహారాలు అందించారు. ఇవన్నీ రాధే చేసింది. సూర్యనారాయణ గారు మా కోడలు అని పరిచయం చేశారు. మీరేమీ అనుకోకపోతే ఇంట్లో అబ్బాయిని వదిలేసి పై సంబంధానికి ఎందుకు వచ్చారు? మధ్యవర్తి నిర్మోహమాటంగా అడిగేశాడు. చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగారు. అయినా నా మేనకోడలికి ఇది పుట్టిల్లయ్యి అచ్చటా ముచ్చటా తీరాలని నా ఆకాంక్ష. సూర్యనారాయణ గారు తడుముకోలేదు. మామగారి సమయస్ఫూర్తికి రాధ తెల్లబోయింది. మెచ్చుకుంది మనసులో. ఇక పిల్లని చూపిస్తే కార్యక్రమం ముగుస్తుంది. మధ్యవర్తి అన్నాడు. రాధ, మృదులని తీసుకురా అన్నారు. మృదులని తీసుకొస్తూ మరోసారి చెప్పింది ఎలా మాట్లాడాలో. కుర్రాడు హుందాగా ఉన్నాడు, నువ్వు కూడా సిగ్గుపడకుండా చూడు అంది. రాధ పెళ్లికొడుకుని వర్ణించి చెప్పేసరికి మృదులకి సంతోషంగా కుతూహలంగా అనిపించింది. అది వరకులా తిక్కవేషాలు వేయకుండా బుద్ధిమంతురాల్లా కూర్చుంది. మృదులని చూస్తూనే పెళ్లికొడుకు తల్లిదండ్రుల ముఖాలు రంగులు మారాయి. మధ్యవర్తి మృదులని అవి ఇవి అడిగి మాట్లాడిస్తున్నాడు. మృదుల ఆయన అడిగిన వాటికి జవాబిస్తూనే ఊరగా పెళ్లికొడుకుని చూసింది. రాధక్క చెప్పినట్టు నిజంగా హుందాగానే ఉన్నాడు అనుకుంది. వాళ్ళు ఎప్పుడో అంగీకరించినట్టు ఇక తన అంగీకారమే మిగిలి ఉన్నట్టు ఊహించుకుంది. బాగానే ఉన్నాడు అనుకొని ఖాయమైనట్టే ఊహించుకుంది. మీరేమైనా అడగండి, అబ్బాయి తల్లిదండ్రులని ఉద్దేశించి మధ్యవర్తి అన్నాడు. మీరడిగారుగా, అవసరం లేదు, ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు. వాళ్ళు కబురు చేస్తామని వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళైనా ఏ కబురూ లేదు. ఆయన ఉండబట్టలేక మధ్యవర్తిని అడిగారు. కట్నం ఎంత కావాలన్నా వెనుకాడను, పిల్ల నచ్చితే అని చెప్పారు. వాళ్ళకి పిల్ల కన్నా పిల్ల ప్రవర్తన నచ్చలేదు అంటూ పిల్లాడి తండ్రి చెప్పిన విషయం చెప్పి చల్లగా జారుకున్నాడు. కొడుకు తనకి ఇష్టం లేదనేసరికి ఆయన అసలు విషయం మధ్యవర్తికి చెప్పేశాడు. మాకు కట్నాల ఆశ లేదు, మర్యాద తెలిసిన పిల్లయితే చాలు అనేశాడు. మధ్యవర్తి నా తప్పేం లేదన్నట్టు సత్యహరిశ్చంద్రుడిలా చెప్పేశాడు. సూర్యనారాయణ గారికి ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. ఇంటికొచ్చి చెడామడా తిట్టేశారు. శేషమ్మ అడ్డుపోబోతే అసలు నీ వల్లే అది అలా తయారైంది. కూతుర్ని గారం చేస్తున్నాననుకుంటున్నావే గాని బాధ్యత గల తల్లిగా ఎప్పుడైనా దాన్ని తీర్చిదిద్దావా? నీ కూతురికి చెడ్డ పేరు వస్తే ఎవరికి నష్టం? నీకు కదా? అంత జుట్టు పట్టుకొని రోడ్డు మీద పడి దొర్లి ఆ విధవ సినిమాలు చూడకపోతే ప్రాణం పోతుందా? ఈసారి గుమ్మం దాటి బయటికెళ్తే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నా మాట వింటేనే ఇక్కడ ఉండండి, లేదంటే మామయ్య గారు అంటూ రాధ, ఏం మాటలవి, నే చెప్తాలేండి
అంటూ విశాలాక్షి గబగబా వచ్చారు. ఏం మాటలేమిటి? వాళ్ళు ఆ మాట అనేసరికి సిగ్గుతో చచ్చిపోయాను. పరువు పోయాక ఎందుకు? పెళ్లి కావలసిన పిల్ల నలుగురి నోళ్లలో పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఆయన్ని బలవంతంగా అక్కడి నుండి పంపేశారు. మృదుల ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. శేషమ్మ అయితే సోకర్ణాలు పెడుతుంది. ఎవరో చచ్చినట్టు ఆ ఏడుపులెందుకు అంటూ మళ్ళీ రాబోయారు. విశాలాక్షి భర్త చేయి పట్టి ఆపేసింది. తిరిగి రాధతో అంది, రాధ, వెళ్ళి వాళ్ళని ఊరుకోమని చెప్పు. రాధ లోపలికి వచ్చింది. శేషమ్మకి చెప్పపోతే గయ్యమంది. మృదుల మొదట వినిపించుకోకపోయినా తర్వాత ఏడుపు ఉధృతం తగ్గించింది. తర్వాత మృదుల బాధ్యత సూర్యనారాయణ గారు రాధ మీద పెట్టారు. రాధ, నేను ఆ తల్లి కూతుళ్ళకి చెప్పి చెప్పి విసిగిపోయాను. నా వల్ల కావటం లేదు. శ్రమైనా నీకు మృదుల బాధ్యత అప్పగిస్తున్నాను. ఆ సినిమా పిచ్చి తగ్గించి చదువుకునేలా చెయ్యి. ముఖ్యంగా మృదులకి చేతి నిండా పని చెప్పి ఆ తల్లికి దూరంగా ఉంచు. అప్పుడైనా బాగుపడుతుందేమో బాధ నిండిన స్వరంతో అన్నారు. 10 సంవత్సరాల నుండి ఓపిక పట్టి ఆయన విసిగిపోయారు. అలాగేనండి, మీరు బాధపడకండి అంది రాధ. రాధ చెప్పినంత తేలిగ్గా మృదులని మార్చలేకపోయింది. రాధ మృదుల చేత మెట్రిక్ కట్టించడానికి పుస్తకాలు తెచ్చి పాఠం చెప్పబోతే ఆ సినిమా చూసావా, ఈ సినిమా చూసావా అని అడుగుతుంది. చదివేటప్పుడు సినిమాల గురించి అసలు మాట్లాడకూడదు అని చెప్పింది. రాధ పాఠం చదవమని చెప్పి వెళితే పుస్తకాలు ముందేసుకొని ఏవో చూస్తూ కూర్చుంటుంది. చదివావా అని రాధ అడిగితే తలనొప్పిగా ఉంది, ఈ పూట చదవలేను అని తప్పించుకుంటుంది. 15 రోజులైనా మృదుల చేత ఒక్క పాఠం చదివించలేకపోయింది. అప్పటికే 3 వారాలైంది సినిమా చూసి అని బెంగపెట్టుకుంది. తల్లిని రహస్యంగా అడిగింది. మాటలతో బోల్తా కొట్టించడానికి ఏం చేశాను? ఏమిటో అర్థం కాక అడిగింది. ఏం చేత? టేబుల్ మీద ఉన్న ఆ దేవుడు చాలా అదృష్టవంతుడైపోయాడు. కళ్ళు తిప్పి టేబుల్ కేసి చూస్తూ అన్నాడు. రాధ కూడా అటు చూసింది. అతని నిష్ఠూరం రాధకి అర్థమైంది. అతను రోజూ పూలు తీసుకొస్తాడు. ఎందుకో రాధకి మొదటి నుండి పూలు పెట్టుకునే అలవాటు లేదు. పూలు అలా చెట్లకి ఉంటేనే బాగుంటుంది రాధకి. విశాలాక్షి 2-3 సార్లు చెప్పి చూసి తర్వాత కనకాంబరాలు, మల్లెలు లాంటివి ఆవిడే దండ కట్టి ఇచ్చేది. ఆవిడ మాటని తిరస్కరించకుండా అందుకునేది. 1-2 సార్లు పెట్టుకున్న టేబుల్ మీదున్న వినాయక విగ్రహానికి పెట్టేది. గులాబీలు కోయలేదేం అనేవాడు. నాకు చెట్ల నుండి వాటిని పేరు చేస్తే వాటి జీవితకాలం గంటల్లోకి వచ్చేస్తుంది. అది నాకు బాధగా అనిపిస్తుంది అంది. అప్పటి నుండి మధు రోజు బయట నుండి పూలు తీసుకొచ్చేవాడు. పూలు పెట్టుకునే ధ్యాస లేని రాధ ఆ పొట్లం అలాగే మర్చిపోవటమో, గుర్తున్నప్పుడు చిన్నది, చాలా చిన్న దండ మాత్రమే పెట్టుకొని మిగిలిన వాటిని దేవుని విగ్రహానికి వేసేది. ఇది చూసిన మధు రాధకి దేవుడికి వేయాలని ఇష్టమేమో అనుకొని ఎప్పటికన్నా రెట్టింపు తీసుకొచ్చేవాడు. ఇంత మాల ఎందుకు తెచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది. నీకు, నీ దేవుడికి రాధ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. రాధకి అతని అభిప్రాయం అర్థమైంది. మీకు పూలంటే అంత ఇష్టమా అని అడిగింది. అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. ఇష్టం లేకపోతే ఎందుకు తెస్తాను? చాలా ఇష్టం. ఏం, నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, మొదటి నుండి అంత కుతూహలం లేదు. నీకు దేంట్లో కుతూహలం ఉందో చెప్పు. రాధ మాట్లాడలేదు. అతను ఇలా మాటల్లో ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి వెడతాడు. అందుకే నవ్వి ఊరుకుంది. అయినా అతను వదిలిపెట్టలేదు. మాట్లాడవేం? రెట్టించాడు. ఏం మాట్లాడను? నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు చెప్పు, నమ్ముతాను. చెప్పడానికి ఏముంటుంది? కొంతమంది యాక్టివ్గా, మరికొంతమంది కులాసాగా, గంభీరంగా, డల్గా, అనేక రకాలుగా ఉంటారు. రమ, మృదుల ఒకే చోట ఒకే వాతావరణంలో పెరిగారు. ఇద్దరికీ ఎంత వ్యత్యాసం ఉంది? చాలు బాబోయ్, చాలు, పర్వాలేదు. ఈ మధ్య ఉపన్యాసాలు బాగానే దంచుతున్నావు. మీ దగ్గర నేర్చుకున్నవే. ఏం చేస్తాను మరి? చచ్చినట్టు అన్నీ నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది. అదోలా నవ్వాడు.
రాధ తన మూలంగా అతను నిరుత్సాహపడకుండా, అతని మనసు బాధపడకుండా చాలా జాగ్రత్తగా మసులుకుంటుంది. రాధలో అది వరకు ఉండే స్తబ్దత తొలగి మామూలుగా ఉంటుంది. పాత విషయాలు ఏవి అసలు తలపుకే రానియదు. వివాహం అయినప్పటి నుండి ఖాళీగా కూర్చోవటం అనేది చేయదు. ఏమాత్రం సందు దొరికినా పిచ్చి మనసు ఏం వెర్రి గంతులు వేస్తుందోనని భయం. రాధ టేబుల్ దగ్గరికి వెళ్ళి పూల పొట్లం విప్పింది. కాడమల్లి, కనకాంబరాలు, మరువం కలిపి కట్టిన మాల, చాలా పెద్ద మాల. రాధ మాలని చేతితో ఎత్తినదల్లా ఉలికిపాటుగా అలాగే చూస్తుండిపోయింది. మధు బనియన్లు తెచ్చుకున్నాడు. దాన్ని చుట్టిన పేపరు కాగితంలో ఓ పక్కన ఉన్న ఫోటో మీద చూపులు అతుక్కుపోయాయి. ఏమిటలా చూస్తున్నావు? ఆ పూలల్లో ఎవరు కనిపిస్తున్నారు? రాధనే పరీక్షగా చూస్తున్న మధు కవ్వింపుగా అడిగాడు. రాధ ఉలికిపాటుగా ఇటు తిరిగింది. మధు తనకేసే చూస్తున్నాడు. ఆ చూపుల్లో కవ్వింపుతో పాటు అలక కూడా ఉంది. ఎలా తేరుకుందో రాధ తనకే తెలియదు. వెనక్కి తిరిగి చూడకుండా పూలమాలని అలాగే టేబుల్ మీద వదిలేస్తూ మీరే కనిపిస్తున్నారు అంటూ వెనక్కి అడుగులు వేసింది. ఎదురుగా చెట్టంత మనిషిని ఉండగా ఆ పూలల్లో వెతుక్కోవటం ఎందుకు? అన్నిట్లోనూ మిమ్మల్ని చూడాలని నా కోరిక. రాధ గొంతు జీరబోయినట్టయింది. రాధకి అక్కడి నుండి పారిపోవాలని ఉంది. ఒంటరిగా చీకట్లో కూర్చోవాలని ఉంది. ఇన్నాళ్ళు తన శక్తినంతా కూడదీసుకొని ఆ ఆలోచనలే రాకుండా తన సాయశక్తులా ప్రయత్నం చేసింది. తన ప్రయత్న ఫలితమో, మరి మధు చూపే ప్రేమో, అత్తమామల ఆదరణో ఇవన్నీ కలిసో ఈ మధ్య కొంత తేరుకున్నట్టుగా అనిపించిందో. అది వరకుటంత మానసిక ఒత్తిడి లేదు. ఊపిరాడని ఆదరాభిమానాల మధ్య, పనుల మధ్య కొంత తేరుకుంది. కానీ హఠాత్తుగా బుల్లెట్లా ఆ ఫోటో కనపడి రాధ మనసు అల్లకల్లోలపరిచింది. వెళ్ళిపోతున్నావే, ఇలారా. మధు మంచం మీద, మోచేతి మీద అని పిలిచాడు. రాధ వెళ్ళిపోయిందంటే ఏదో వ్యాపకం పెట్టుకుంటుందని అతని భయం. అందులో ఈ మృదులకి చదువు చెప్పటం వచ్చాక మరీ నల్లపూస అయిపోయిందని అనుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళబోయింది. వెళ్ళటానికి వీల్లేదు, లేకపోతే నేనే వస్తాను. అతను లేవబోయాడు. ప్లీజ్. రాధ గొంతు స్వాధీనం తప్పింది. నో, నువ్వు వెళ్ళావంటే తుపాకీ గుండుకు కూడా దొరకవు. అలా అంటూనే అతను లేచి వచ్చాడు. రాధ ఊపిరి బిగబట్టి నిలబడింది. మధు రాధ వెనకాల నిలబడి రాధ భుజాల మీద చేతులు వేస్తూ రాధ భుజం మీదుగా తల ముందుకు పెట్టి అడిగాడు. నా దగ్గర నీకు దాపరికం కదూ? ఏమిటి? రాధ గుండెలు దడదడలాడాయి. అవునా? దాపరికం ఏమిటి? రాధ గొంతు చీరపోయింది. నీ పుట్టినరోజు ఎప్పుడు? ఆ మాటతో రాధ గుండె నిండా గాలి పీల్చుకుంది. నేను పుట్టినరోజు చేసుకోవటం ఎప్పుడో మానేశాను, మెల్లగా అంది. అప్పుడెప్పుడో జీవితం అంటే విరక్తి పుట్టి ఉంటుంది. మరి ఇప్పుడో నేనొకడిని, రారాజుని ఉన్నానుగా. దివ్యంగా రాణిగారి పుట్టినరోజు వేడుకలు జరిపిస్తాను. అతని మాటలకి అయోమయ స్థితిలో పడిపోయింది. తర్వాత మెల్లగా అంది. ఎవరు చెప్పారు మీకు? మనసుంటే మార్గం ఉండదా? కళ్ళు చికిలించాడు. మీరు అన్నంత పని చేసే సమర్థులే గాని ఆ పని మాత్రం చేయకండి. నాకు ఇష్టం లేదు. అదేం కుదరదు. సింపుల్గానైనా చేసి తీరాల్సిందే. నాకు ఇష్టం లేని పని కూడా చేస్తారా? నా సరదాని కూడా నువ్వు చంపేస్తావా? ఆ పని ఎప్పుడూ చేయను. మీ ఇష్టం. ఇంకా చాలా రోజులుందిగా. నీకు ఇష్టం లేనిది నేను ఎందుకు చేస్తాను? నీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరి మధ్యనే జరుపుకుందాం, ఓకే అన్నాడు. సరే అన్నట్టు తల ఊపింది. అతను రాధని చేయి పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. పూలమాలని చేత్తో తీస్తూ అన్నాడు. నీ దేవుడికి ఎంత కావాలో తీసేసుకో, ఇంత చాలా అంటూ మూరెడు దండని చూపించాడు. నేను తర్వాత పెడతాను. రాధకి అక్కడి నుండి పారిపోవాలని ఉంది. నీ దేవుడికి ఎప్పుడైనా పెట్టుకో, నా దేవతకి ఇప్పుడే పెట్టుకోవాలి. రాధ గట్టిగా కళ్ళు మూసుకుంది. నిజంగా ఇతని ప్రేమకి తను కట్టుపడిపోయి మనసుని కట్టిపడేసింది. మరిచాను అనుకునేంతలో తనకి ఈ పరీక్ష ఎదురైంది. రాధ సగం పైగా మాలని తెంపి వినాయకుడికి వేసింది. అలా వేస్తుంటే పేపర్ కాగితంలో కృష్ణ ఫోటో కనపడింది. చప్పున చూపులు మళ్లించేసుకుంది.
మిగిలిన మాల తన తలలో పెట్టుకుంది. మధు రాధ తలలో పూలని వాసన చూసి ఆ పరిమళాలని గుండెల నిండా పీల్చుకున్నాడు. అలా ఎటైనా వెళ్దాం అన్నాడు. సరే వెంటనే అంది. ఏమిటి వేళ అంత వెంటనే ఒప్పుకున్నావు? మిమ్మల్ని నిరుత్సాహపరచడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి వెళదాం? మీరు ఎక్కడికి రమ్మన్నా సంతోషంగా వస్తాను. ఒకసారి వదలండి, ఇప్పుడే వచ్చేస్తాను. అలా అంటూనే అతని చేతులు మెల్లగా విడిపించుకొని గబగబా వెళ్ళిపోయింది. రాధ కిందికి వస్తూనే బాత్రూంలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుంది. తలుపుకి జార్లబడి కళ్ళు మూసుకుంది. గుండెల్లో అదో రకమైన బాధ, మంట. కళ్ళు మంటలు పుట్టి కళ్ళల్లోంచి ఆవిరి వస్తున్నట్టుగా ఉంది. అక్కడ నుండి కదల్లేనట్టుగా ఒంట్లో శక్తి హరించుకుపోయిన దానిలా చాలాసేపు అలాగే నిలబడిపోయింది. తర్వాత చన్నీళ్లతో ముఖం కడుక్కొని ముఖం కొంగుతో తుడుచుకుని బయటికి వచ్చింది. తర్వాత తప్పనిసరిగా తయారై మధు వెంట వెళ్ళింది. అతను హుషారుగా కబుర్లు చెప్తుంటే ఎప్పటిలా కబుర్లు చెప్పలేకపోయింది. ఆ రాత్రి తలనొప్పని భోజనం చేయకుండానే పడుకుంది. మధు కంగారు పడిపోయాడు. సాయంత్రమే చెప్తే బయటికెళ్ళటం మానేసేవాళ్లంగా అన్నాడు. హఠాత్తుగా వచ్చింది. ఈ రాత్రికి విశ్రాంతిగా పడుకుంటే అదే తగ్గిపోతుంది అంది. సరే పడుకో అని అతను లేచి బయటికెళ్ళాడు. రాధ గట్టిగా కళ్ళు మూసుకొని మనసు గట్టిపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ పడుకుంది. భగవంతుడా, నాకు శక్తిని ప్రసాదించు, నిగ్రహాన్ని సడలనీయకు మనసులోనే వేడుకుంది. మర్నాడు లేచేసరికి లంకణాలు చేసిన మనిషిలా కనపడింది రాధ. తలనొప్పికి అలా అయిపోయావేమిటి? అందులో డాక్టర్వి? మధు నవ్వాడు. డాక్టర్లు మామూలు మనుషులే. నవ్వటానికి ప్రయత్నించింది. నీకు ఇక్కడికే కాఫీ పంపమంటాను అంటూ అతను లేచి నిలబడ్డాడు. వద్దు, ముఖం కడుక్కొని నేనే వస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి అంది. మధు బయటికెళ్ళగానే రాధ మంచం దిగి నిలబడింది. టేబుల్ వరకు వచ్చి ఆగిపోయింది. కొద్ది క్షణాలు అలాగే ఆగిపోయింది. తర్వాత మెల్లగా చేయి చాచి పేపర్ కాగితాన్ని చుట్టిన బనియన్లు తీసి టేబుల్ మీద పెట్టేసింది. ఆ పేపర్ కాగితం చేతుల్లోకి తీసుకుని ఆ కాగితాన్ని ఉండలా చుట్టబోయింది. వేళ్ళు స్వాధీనం తప్పినట్లు అలా చేయడానికి సాధ్యం కాలేదు. అసలు ఆ ఫోటో ఏ సందర్భంలో వేశారు? ఏ సందర్భంలో వేస్తే తనకెందుకు? పెద్ద హాస్పిటల్ కట్టి ఊరందరికీ ఉపకారం చేసి ఉండవచ్చు. అదంతా పేపర్కి ఇచ్చుకొని చాటింపు వేసుకొనుండొచ్చు. ఏమైతే తనకేమిటి? మధు గదిలోకి రావటంతో ఆ పేపర్ కాగితాన్ని చప్పున టేబుల్ కింద న్యూస్ పేపర్ల మీద పెట్టేసింది. ఏమిటి అన్నాడు మధు. ఏం లేదు, మీరు వెళ్ళలేదా? ఇద్దరం కలిసే వెళదాం. ఇక్కడ నుంచుని జపం చేస్తున్నావా? అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాధ మామూలు మనిషి అవటానికి వారం రోజులు పట్టింది. ఆ మర్నాడే మా అమ్మ దగ్గర 4 రోజులుండి వస్తాను అంది మధుతో. ఏం అలా గాలి మళ్ళింది అని అడిగాడు. ఇక్కడికి రావటానికి ఆవిడికి మొహమాటం. ఒంటరిగా ఉంది. 4 రోజుల్లో వచ్చేస్తాను. నీకు 4 రోజులు, అవి నాకు 4 యుగాలు తెలుసా? ప్లీజ్. నీకు వెళ్ళాలని ఉంటే నేను కాదనను, కానీ ఆవిడ ఇక్కడికే వచ్చేస్తే ఎంత బాగుంటుంది. చెప్పానుగా. ఆవిడికి మొహమాటం. రాధ వెళ్ళింది. మధు 4 రోజులు ఎలాగో ఓపిక పట్టి 5వ రోజు మధు వచ్చేశాడు. రాధ తెల్లబోయింది. ఏమిటలా తెల్లబోతావు? నువ్వు చెప్పిన గడువు అయిపోయింది అన్నాడు. ఆ క్షణంలో తనెంత అదృష్టవంతురాలో మరోసారి అర్థమైంది. పాపం, ఈ 4 రోజులు చాలా దిగులుగా ఉండి ఉంటారు, జాలిగా అనుకుంది. బాగా కాలక్షేపం అయిందా? అదోలా చూస్తూ అడిగాడు. మీకు ఎంత బాగా కాలక్షేపం అయిందో నాకు అలాగే అయింది. తన బాధని మర్చిపోయి అంది. అలా అయితే కనీసం ఫోన్ అయినా చేయలేదేం? 4 రోజులు ఉంటానని చెప్పానుగా, అందుకని. ముందు ఫోన్ చేస్తే ఇంకా సంతోషించేవాడిని. ఆ పూటే మధుతో వచ్చేసింది. రాధ క్షణం కూడా తీరికలేనట్టు ఏదో ఒక పని చేసేది. రాధ, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? అలసి అలసి వస్తావు విశాలాక్షి అనేది. ఈ చిన్న చిన్న పనులైనా నన్ను చేయనీయండి అత్తయ్య అంటూ ఉదయం కాఫీ, టిఫిన్లు, రాత్రి వడ్డన ఇత్యాది పనులు పూర్తిగా తానే తీసుకుంది. నీకు సుఖపడే రోజులు వచ్చేశాయి, సూర్యనారాయణ గారు నవ్వుతూ అనేవారు.
రాధ ఈ ఇంటికి కోడలుగా రావటం నిజంగా మన అదృష్టం. వాడిలో చలాకితనం ఎన్నాళ్ళకి చూశాం అన్నారు. నిజమే, విశాలాక్షి సంతోషంగా ఒప్పుకుంది. శేషమ్మకి ఈ మాటలు, పొగడ్తలు, కోడల్ని కోడలుగా కాక మురిపంగా చూడటం చూస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉండేది. ఆవిడ కోపం, కసి అంతా చూపుల్లోనే ప్రదర్శించేది. పైకి ఏమైనా అంటే అన్నగారు పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళిపోమ్మంటాడేమోనని భయం. మృదుల పెళ్లి కాస్త అయ్యే వరకు శేషమ్మ ఏమీ మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంది. విశాలాక్షి రాధకి మొదటే చెప్పేసింది, శేషమ్మ మాట తీరే ఎంత, ఆవిడ ఏదైనా అంటే పట్టించుకోవద్దని. రాధ తను చేసే ప్రతి పనికి ఆవిడ ఏదో ఒక వంక పెట్టడం, వెటకారంగా మాట్లాడడం, ముఖ్యంగా ఆ కళ్ళు తిప్పటం చూసినా పట్టించుకోలేదు. అందుకే అత్తగారు చెప్పటంతో అసలు పట్టించుకోలేదు. ఉదయం 9 గంటలు కావస్తుంది. విశాలాక్షికి ఒంట్లో బాగుండకపోవటం వల్ల రాధ వంటగదిలో పని హడావుడిలో ఉంది. సూర్యనారాయణ గారు ఊళ్ళో లేరు. అన్నగారు ఊళ్ళో లేకపోతే శేషమ్మకి చాలా ధైర్యం. ఆ ధైర్యంతో వదిన గారికి ఒంట్లో బాగుండకపోయినా, రాధ ఒక్కర్తి పనితో సతమతమవుతున్నా తనకి ఒంట్లో బాగుండలేదని ముసుగు తన్ని పడుకుంది. మృదులని శ్రద్ధగా చదువుకోమంది. విశాలాక్షి రాధ ఒక్కర్తి అవస్థపడుతుంటే చూస్తూ ఊరుకోలేక సహాయం చేయబోయింది. రాధ రానీయలేదు. మీరు అసలు లేవద్దు, నేను చెప్పే వరకు వంటగదిలోకి రావద్దత్తయ్య అంది. నేను రావచ్చా? రాధ తల ఎత్తి చూసింది. మధు గుమ్మంలో నిలబడ్డాడు. రాధ నవ్వి, మీ అమ్మగారిని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి ముందు అంది. మధు మృదులని పిలు అంది విశాలాక్షి. మధు పిలిచాడు. అబ్బో, ఇంత ప్రేమ వచ్చిందేమిటి? శేషమ్మ దీర్ఘం తీసింది. మృదుల వచ్చింది. మృదుల, అక్క ఒక్కతి చేస్తోంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, కాస్త పనిలో సహాయం చేయకూడదు? విశాలాక్షి అంది. అక్క పాఠం చదువుకోమంది. మధ్యాహ్నం చదువుకుందు గానిలే, బావకు కూడా టైం అవుతుంది. మృదుల తల తిప్పి మధుకేసి చూసింది. మధు పేపర్ చూస్తున్నాడు. ఇదే సినిమాలో అయితేనా? బావ జిడ్డు ముఖం మనసులోనే విసుక్కుని వంటగదిలోకి వెళ్ళింది. సూర్యనారాయణ గారి ఇల్లు ఇదేనా? ఎవరో అడుగుతున్నారు. పని కుర్రాడు అవునని చెప్తున్నాడు. మధు బయటికి వెళ్ళాడు. బక్కగా, పొడుగ్గా, బాగా తెల్లగా ఉన్న ఆయన లోపలికి వస్తున్నాడు. మధుని చూసి నమస్కారం చేశాడు. మధు ప్రతి నమస్కారం చేశాడు. వచ్చిన ఆయన ఎవరో మధుకి తెలియలేదు. నేను రాధకి మామయ్యనవుతాను ఆగాడాయన. రండి, మధు ఆహ్వానించాడు. ఆయన్ని కూర్చోమని చెప్పి లోపలికి వచ్చి రాధకి చెప్పాడు. రాధ చేస్తున్న పని ఆపి వచ్చింది. బాగున్నావా రాధ? ఆయన లేచి నిలబడుతూ అభిమానంగా అడిగాడు. ఎప్పుడొచ్చావు మావయ్య? నీ ఒంట్లో ఎలా ఉంటుంది? కూర్చో అంది. ఇప్పుడు కులాసాగానే ఉంటుందమ్మా. నేను ఈ ఉదయమే వచ్చాను. నిన్ను చూద్దామని ఇలా వచ్చాను. ఇల్లు తేలిగ్గా దొరికిందా? అంటూ మధుకేసి ఓసారి చూసి తిరిగి అన్నాడు. మీ వారిని పరిచయం చేయవేం? రాధ మధుకేసి రెప్పపాటు కాలం చూసి నవ్వింది. తర్వాత రాధ, ఇప్పుడే వస్తాను మావయ్య అని లోపలికి వెళ్ళింది. శివయ్య తనకి ఒంట్లో బాగుండక వాళ్ల పెళ్లికి రాలేదని చెప్పాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాధ ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. విశాలాక్షికి రాధ మా మావయ్య వచ్చాడని చెప్పటంతో వచ్చి పలకరించింది. తర్వాత శివయ్య ఆ ఇల్లు, ఆ ఇంటి వాతావరణం చూసి, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా రాధ. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ అమ్మ కన్న కలలు ఇన్నాళ్లకు ఫలించాయి. మీ అమ్మ బెంగ తీరింది ఆయన అన్నారు. రాధ మాట్లాడలేదు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.